Hi friends, this is Anil. Welcome to our channel. Friends, nothing phone 2 రిలీజ్ అయ్యి 4 days అవుతుంది ఫ్రెండ్స్. దీని గురించి మనం చాలా వెయిట్ చేసాం. చాలామంది వెయిట్ చేసి ఫోన్ మ్యాటర్ అసలు స్పెసిఫికేషన్స్ ఎట్లుంటాయని చెప్పి తెలుసుకుందాం, అది కొనొచ్చా కొనకూడదు అని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు. దీని స్పెసిఫికేషన్స్ ఇది మనకు ఫ్లాట్ కాకుండా కరువు షేప్లో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఐఫోన్ టైప్ డిజైన్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో ఈ గ్లిఫ్లెట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ ఫోన్కు, అది సరే బాగా స్పెషల్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో చాలా వరకు అప్డేట్స్ అయితే వేశారు. మనకు కాల్స్ వస్తే ఏ విధంగా లైటింగ్స్ రావాలి, మనం ఏ విధంగా ఆ లైట్ కస్టమైజ్ చేసుకోవాలి, ఒకవేళ స్టాప్ వాచ్ మనం పెడితే దానికి ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలి, ఇంకా మెసేజ్ వస్తే ఏ విధంగా లైట్స్ కస్టమైజ్ చేసుకోవాలని చెప్పి సపరేట్ కస్టమైజ్ చేసేది అయితే ఈ మొబైల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మనకు తెలుసా, ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితే ఉంటుంది, ట్రాన్స్పరెంట్ బాడీ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ ఈ మొబైల్తోని మనకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ అయ్యారు, ఛార్జర్ సెపరేట్ కావాలి. ఫోన్తో మనకు ఓన్లీ టైప్ C to టైప్ C కేబుల్ అండ్ మనకు ఫోన్ అయితే వస్తుంది బాక్స్లో, ఇంకేం రాదు. అండ్ ఇంకోటి దీని కెమెరాస్ వచ్చేసి ఫ్రెండ్స్ 50+50 రెండు 50 MP కెమెరాస్ అయితే ఉంటాయి. ఆ రెండు 50 MP కెమెరాస్, ఒకటి నార్మల్, ఇంకోటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దీనివల్ల మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనకు ఎక్కువ షేక్ అయితే కావడం జరిగేది, కొంచెం కెమెరా షేక్, ఫోన్ షేక్ అయినా కూడా మనకు వీడియో అని కొంచెం షేక్ కాకుండా నార్మల్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి కెమెరా వల్ల మనకు 4Kలో 60 FPS వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా 32 MP అయితే ఉంటుంది. ఇంకా డిస్ప్లే వచ్చేసరికి మనకు 6.7 inches LTP OLED డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇది మనకు 8+ Gen 1 ప్రాసెసర్తో అయితే వస్తుంది, తెలుసు కదా. ఇది మనకు న్యూ ప్రాసెసర్. అండ్ అందులో ఇది మనకు హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ కూడా చేస్తుంది. అలా హీట్ ప్రొడ్యూస్ చేయకుండా మొబైల్లో మనకు ఈ ప్రాసెసర్ని డౌన్ గ్రేడ్ అయితే చేశారు ఫ్రెండ్స్. అంటే మనకు డౌన్ గ్రేడ్ చేయడం వల్ల 3.08 మాత్రమే ఈ మొబైల్ ప్రాసెసర్ అయితే తీసుకోవడం జరిగింది. యాక్చువల్ దీని 3.1 GHz వరకు మొబైల్ ప్రాసెసర్ కెపాసిటీ అయితే ఉంటుంది, కానీ దీన్ని వీళ్ళు డౌన్ గ్రేడ్ చేసి 3.0 అయితే తీసుకొచ్చారు. దీనివల్ల మనకు మొబైల్ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయదు. ఇక గేమ్స్ ఆడేటప్పుడు మనకు పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. పెద్ద పెద్ద గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, ఇంకా వేరే పెద్ద గేమ్స్ అయినా సరే ఈ మొబైల్లో మనం వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫోన్ని మనకు వీళ్ళు ప్రీమియం సెగ్మెంట్లో అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. నథింగ్ ఫోన్ 1 బేస్ సెగ్మెంట్లో ఏ విధంగా వచ్చిందో, ఈ నథింగ్ ఫోన్ 2 అయితే మనకు ప్రీమియం సెగ్మెంట్లో అయితే ఈ మొబైల్ రావడం జరిగింది. దీని ప్రైస్ రేంజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ మనకి ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అదే కాకుండా మన ఇండియన్ GPS అయినా నావిక్ GPSని కూడా వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడమే జరిగింది. అండ్ దీని ప్రైస్ రేంజ్కి వచ్చేసరికి ఈ ఫోన్ మనకు 3 వేరియంట్లు అయితే ఉంటుంది. ఇది 8GB 120GB, ఇంకా 12GB 256GB అండ్ 12GB 512GB వేరియంట్లు అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 8GB 128GB మొబైల్ వచ్చేసరికి 45,000 ఉంటుంది. 12GB 256GB వచ్చేసరికి 50,000 అండ్ 12GB 512GB వేరియంట్ వచ్చేసరికి మనకు 55,000 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు ఫ్లిప్కార్ట్లో ఈ మంత్ 21 నుంచి సేల్కి అయితే రాబోతుంది. అండ్ ఇందులో మనకు యాక్సిస్ బ్యాంక్ అండ్ HDFC బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ కార్డ్స్ పైన మనకు 3,000 వరకు అయితే డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. యాక్చువల్లీ మనం అనుకున్నది ఏంటంటే ఈ ఫోన్ మనకు 40,000 రేంజ్లో వస్తే బాగుంటుందని చెప్పి మనం అనుకున్నాం, కానీ ఇది బేస్ వేరియంటే 45,000 పెట్టాడు. అండ్ ఇది మనకు నథింగ్ ఫోన్ 1 నథింగ్ ఫోన్ 2 పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కొన్ని చేంజెస్ ఉన్నాయి. ప్రాసెసర్ కానీ, మనకు ఇంకా ఇది గ్లిఫ్లెటింగ్ కానీ, ఇలా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి, కానీ పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. 6.7 inches డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఇలా కొన్ని చేంజెస్ ఉన్నాయి, కానీ పెద్ద చేంజెస్ అయితే లేవు. అండ్ ఇది 113తో వస్తుంది కాబట్టి చూడొచ్చు, కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేవు. ఇది చాలా ప్రైస్ రేంజ్ చాలా ఎక్కువ అనుకోవచ్చు, మనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఇది ఇంకా ఈ ఫోన్ ప్రైస్ రేంజ్ రాబోవడానికి మనం వెయిట్ చేస్తే బాగుంటుంది. ఛార్జర్ కూడా రాదు, ఛార్జర్ అయితే మనకు 2,000-3,000 వరకు ఛార్జర్కి అయితే ఖర్చు అవుతుంది. అది కలుపుకుని మనకు చాలా ఎక్కువ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రజెంట్ మీరు ఏ మొబైల్ వాడుతున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.